మనకి రీసెంట్గా హెన్రీ క్లాసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. అయితే దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు అతను కేవలం ఎంఎల్సీ లీగు అలాగే ఐపీఎల్ ఇటువంటి లీగ్స్ మాత్రం ఆడుతున్నాడు. మరి రీసెంట్గా అతను ఒక ఇంటర్వ్యూలో అతనికి ఒక క్వశ్చన్ ఎదురైందనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఐసీసీకి అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్కి ఏదైనా సరే మీరు ఒక సలహా ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైంది. సో దానికి క్లాసన్ చెప్పింది ఏంటంటే, నాకు ఒకే ఒకటి ఉంది, అదేంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బైలాటరల్ సిరీస్లో, అది కూడా ఓడిఎస్లో బైలాటరల్ సిరీస్లు అనేవి కట్ చేస్తే చాలా బెటర్గా ఉండేది అనేది నా ఫీలింగ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఎందుకన్నాడు అంటే, సో దానికి రీజన్ కూడా చెప్పాడు. ఇప్పుడు ఏవైతే టెస్ట్ మ్యాచెస్ తక్కువ ఆడుతున్న టీమ్స్ ఉన్నాయో, సో వాటికి ఎక్కువ టెస్ట్ మ్యాచ్ ఇవ్వండి. సో దానివల్ల వాళ్ళకి గేమ్ ఇంప్రూవ్ అయ్యింది. సో దాని తర్వాత మనకి టీ20కి ఇప్పుడు ఆదరణ ఎక్కువ పెరిగింది కాబట్టి, సో మరి టీ20లని ఎక్కువ ప్రమోట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది క్రికెట్లో అని చెప్పేసి, సో మరి ఈ రెండు స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. మరి సో దీని తర్వాత మరి హెన్రీ క్లాసన్ మాటలను బట్టి మరి మీరేమనుకుంటున్నారు? మనకి ఓడిఐ ఫార్మాట్ ఒకప్పుడు చూసుకుంటే ఓడిఐ క్రికెట్ కోసమే మనం వెంపర్లాడుతూ ఉండేవాళ్ళం, ఎప్పుడు వచ్చిద్దో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూడవచ్చు అని చెప్పి. సో మరి అటువంటి ఓడిఐ క్రికెట్ని ఇప్పుడు తీసేయమని చెప్పేసి క్లాసన్ మాట్లాడుతున్నాడు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేయండి.